సమయం సమీపిస్తున్న కొద్దీ నెల్లూరు లోక్సభ స్థానంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి వైసీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న వేమిరెడ్డి దంపతుల్ని టార్గెట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. విజయసాయిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? అందుకే వేమిరెడ్డి ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నారా? విష ప్రచారంతో అభాసు పాలవుతున్నారా? వాజ్ ది స్టోరీ? నెల్లూరు లోక్సభ స్థానంలో రాజకీయాలే వేడెక్కుతున్నాయి. ఈ పార్లమెంటు సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయిరెడ్డికి ఇబ్బందులు తప్పటం లేదు. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అడుగడుగున సమస్యలు వస్తున్నాయి. దీంతో అసహనానికి గురవుతున్న ఈ నేత ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 7 ఏళ్లుగా రాజ్యసభ ఎంపీగా ఉన్న ఏ రోజు నెల్లూరు పేరెత్తిందే లేదు. ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. చివరికి నెల్లూరు సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించిందే లేదు. నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ ఎన్ని మండలాలున్నాయో వాటి పేర్లేమిటో కూడా ఈ నేతకు తెలియదని సొంత పార్టీ క్యాడరే సెటర్లు వేస్తుంటారు. కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా పర్యటించిన సందర్భాలు లేవని అంటుంటారు. కానీ ఆయన నెల్లూరుకు ఇప్పుడొచ్చి తెగ హడావిడి చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అనధికారికంగా పలుచోట్ల మన విజయసాయన్న గెలుపు, నెల్లూరు అభివృద్ధికి మలుపు అంటూ హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాట్లు చేయిస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేక ఎన్నికల ప్రచారంతో పాటు మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడంతో పాటు చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఉంటారు. భవిష్యత్తులో చేసేవి చెప్పుకుంటూ ఉంటారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారట. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో కేవలం విమర్శలు, ఆరోపణలకే పరిమితం అవుతూ ఓట్లు అడుగుతున్నారనే వాదనలో ఉన్నాయి. ఎంపీ వేమిరెడ్డి దంపతులు వైసీపీలో ఉన్నప్పుడు దేవుళ్లతో పోలుస్తూ మరీ సీఎం జగన్ దగ్గర నుంచి దిగువస్థాయి నేతల వరకు తెగ పొగిడేవారు. వైసీపీలో ఇమడలేక వారు టీడీపీలో చేరారు. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దలుగా చెప్పుకునే నేతలు సైతం వారిపై పగలు, ప్రతీకారాలు పెంచుకున్నారు. కూటమి తరపున బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేశారు. వీరు సైకిల్ పార్టీలో చేరినప్పుడు వేలాది మంది వైసీపీ శ్రేణులు వారి వెంట నడిచారు. ఆ తర్వాత నుంచి కూడా వేమిరెడ్డి ఎక్కడ పర్యటించినా నిత్యం ఫ్యాన్ పార్టీ క్యాడర్ పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో నెల్లూరు లోక్సభ స్థానంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇవన్నీ అధికార పార్టీ అధినాయకత్వానికి ముచ్చవటలు పట్టిస్తున్నాయట. మాగుంట పార్వతమ్మ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. కోవూరు అసెంబ్లీ సీటు నుంచి బరిలో దిగారు. విజయసాయి ఆమె పైన లేనిపోని ఆరోపణలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలతోనూ చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మనోధైర్యం, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు విజయసాయిరెడ్డి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచి తన గ్యాంగ్లను నెల్లూరులో దింపారు. వారంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అయినా వేమిరెడ్డి దంపతులకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోంది. ఫ్యాన్ పార్టీ నేతలు ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి వేమిరెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వస్తున్నారంటూ విష ప్రచారం చేశారు. దీనిని ప్రజలు నమ్మకపోవడంతో ఇప్పుడు ఎక్కడికక్కడ పెద్ద మొత్తాల్లో డబ్బు ఎరచూపి నేతలని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసినా తమకు గౌరవం, గుర్తింపు దక్కలేదని క్యాడర్ మండిపడుతోంది. ఈ ఎన్నికల్లో విజయసాయి ఓడిపోతే ఇక పత్తా ఉండరని ఫ్యాన్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నెంబర్ 2గా ఉన్న విజయసాయికి బెయిల్ రద్దయితే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు. ఆయనకేమీ అపరకోటీశ్వరుడు, అన్యాయమైపోయేది తామే కదా అంటూ చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రజలే కాదు సొంత పార్టీ శ్రేణులే చేదరించుకుంటున్నారు. ఇకనైనా హుందాగా వ్యవహరిస్తారో లేక ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్న చందంగా నీచ సంస్కృతిని కొనసాగిస్తారో చూడాలి మరి.